కార్మిక పనుల కోసం వలసలు వెళ్ళేవారండి. ఈవేళ ఉత్తరాంధ్ర పరిస్థితి చూసుకున్నట్టయితే డిగ్రీ చదివి బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఏమైనా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఉద్యోగం మాట ఎలాగో పక్క రాష్ట్రమే అనుకోండి, మన రాష్ట్రంలో కంపెనీలు కానీ ఏమీ లేవు. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలన్నా పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సింది. మేము మా ఇంట్లో వాళ్ళేమో అప్పులు చేసి ఇలా ఫీజు కడుతుంటే ఇంకా మేము కాలేజ్లో చదువుకుని అసలు జేవిడి పడిద్దని యాక్చువల్గా మేము వచ్చాము ఇక్కడికి. కానీ జేవిడి పడినప్పుడు మా ఇంట్లో అప్పులు చేసి చదివిస్తుందంటే మాకు ఎలా ఉంటుంది, ఇక్కడ ఇంట్లో వాళ్ళకేమో ఎప్పుడు ఫీజు ఎప్పుడు కడతారని కాలేజీలో అడుగుతుంటే మాకు చాలా ప్రెషర్గా ఉంటుంది చదవడానికి. ఇప్పుడు మిగిలిన తర్వాత లక్షల్లో జాబులు వస్తాయని చెప్పారు, కానీ మాకు జాబులు రావడానికి కష్టం. వాళ్ళు జాబులు రాక ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు. అంటే మేము స్టూడెంట్స్ బలైపోవాలా, అంటే వెళ్ళిపోవాలా బయటికి, వేరే స్టేట్కి వెళ్ళి వాళ్ళ స్కూల్ చేసుకోవాలా, అంటే కూలి పనులు చేసుకోవాలా. ఐటీ జాబ్స్ ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ, ఏవో వస్తున్నాయి కానీ అదర్ స్టేట్లో వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. అవే ఇక్కడ మన స్టేట్లో వస్తే కొంచెం బాగుంటుంది. విద్యాదేవన్ ఏదైతే ఉన్నదో అది ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డైరెక్ట్ విద్యాదేవన్ అనేది డైరెక్ట్ కాలేజ్ కడుతుండేది. అప్పుడు మాకు ఏ ప్రాబ్లం ఉంటుండేది కాదు. ఈ ప్రభుత్వం స్పెషల్గా వచ్చిన తర్వాత వాళ్ళు ప్రచారం చేసుకోవడం డైరెక్ట్ పేరెంట్స్ ఖాతాలోనే వేస్తామంటున్నారు. వేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి దాంట్లో సగం మందికి ఆ విద్యాదేవన్ అనేది ఆపేస్తారు. దానివల్ల లేట్ అవుతున్నారు, పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. అంతా ఇటు తిరిగి ఇచ్చేసినా ఆ విద్యాదేవన్ అనేది పడట్లేదు. హైదరాబాద్లో ఐటీ కంపెనీ ఉండడం వల్ల అది ఎలా డెవలప్ అయిందో అలానే మన ఏపీలో కూడా ఒక ఐటీ కంపెనీ ఉంటే సేమ్ ఇది కూడా అలా డెవలప్ అవుతుంది అని. ఒక పక్క మళ్ళీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లేక చాలా పక్క రాష్ట్రానికి వెళ్ళి మనం పని చేయాల్సి వస్తుంది. అదే మనకంటూ ఐటీ కంపెనీస్ ఉండి ఫెసిలిటీస్ అన్నీ ఉంటే మనం కూడా మన రాష్ట్రంలోనే జాబ్ చేసుకుని డెవలప్ చేయొచ్చు కదా. అది వైజాగ్ అన్న, వైజాగ్ పక్కన ఈ మధ్యన చాలా మంది ర్యాపిడో డ్రైవర్స్ ఇస్తున్నాను. ఏంటి బాగా వస్తుంది ఏంటి ర్యాపిడోలో? అంత అలాగే ఉండదు అన్న, ఎంత చేసుకుంటే అంత అంటే మనం చేసుకునే ట్రిప్పులు బట్టి ఉంటుంది. ఏం చదువుకోలేదా? ఏసీ కంప్యూటర్స్ అన్న. ఏసీ కంప్యూటర్సా? మరి జాబ్స్ ఏమైనా ట్రై చేయాల్సింది కదా. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏం లేవా ఏంటి ఆంధ్రాలో? లేవులే అన్న, ఎందుకు దాని గురించి ఎంత మాట్లాడుతున్నా మనకి ఉండవండి. ఎనగుంటది అన్న, తప్పు మాదేలే అన్న. జైల్లో ఉన్నవాడిని తీసుకుని వచ్చి నెత్తి మీద ఎక్కించుకున్నాను. పాటలో ఉంటే తప్ప ఇంకేమైనా ఉంటే ఏంటి మాకు. అందుకని అంతకు మించి అక్కడితో పోలిస్తే ఇక్కడ ర్యాపిడో చేసుకున్నాం, స్విగ్గీ చేసుకుని చాలా బెటర్ ఉంది. మేము 3rd year కంప్లీట్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్లేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మాకు వచ్చిన ప్లేస్మెంట్స్ కూడా ఎలాంటివి వచ్చాయంటే మనకు వచ్చే ప్రతి ప్లేస్మెంట్ కూడా వేరే స్టేట్స్ నుండి వచ్చినాయి. సో ఏదైనా సరే మనకి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ రూల్స్ బాగాలేదు గవర్నమెంట్లో. తర్వాత ఏంటంటే ఒక స్కాలర్షిప్స్ బాగాలేదు, ఇంకా ఫెసిలిటీస్ బాగుండదు. సో మనకి ఎలాంటి ఐటీ మినిస్టర్ నుండి అలాంటి సపోర్ట్స్ లేవు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి త్వరగా వీటన్నిటిని డెవలప్ చేస్తే స్టూడెంట్కి మంచి హెల్ప్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. వారు కొత్తగా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు, కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎవరికి జాబులు రావట్లేదు. ఇలాగే వీళ్ళు ప్రచారం చేసుకున్నారు కానీ చేతలు మాత్రం చేయట్లేదు. ఉత్తరాంధ్ర వలసలకు గల కారణాలు 3 ఉన్నాయండి. ఉత్తరాంధ్రలో ఉపాధి కోసం వలసలు వెళ్ళాలి, ఉద్యోగాల కోసం వలసలు వెళ్ళాలి, అలాగే ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం వలసలు వెళ్ళాలి. భూములన్నీ తీసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక పరిశ్రమ స్థాపించట్లేదు. అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే బొబ్బులి ఉంది. బొబ్బులి నియోజకవర్గంలో మనకి గ్రోత్ సెంటర్ ఉంది. దాదాపు 923 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా 600 పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు కూడా కనీసం 6 పరిశ్రమలు కూడా అక్కడ రన్ చేస్తున్న సందర్భాలు లేవు. ఈ యువత పడుతున్న ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలు కానీ, అలాగే ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు అయితే మూతపడి ఉన్నాయో, అలాగే ఏ పరిశ్రమలు మనకు కావాలో, మనం వెనకబడడానికి గల కారణాలు ఏంటో, వలసలు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటో, పుష్కలంగా ఇక్కడ వనరులు ఉన్నప్పటికీ కూడాను మనకి పరిశ్రమలు రాకపోవడానికి గల కారణాలు ఏంటో, ఇక్కడ ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా వెళ్తున్నారు కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎందుకు సాధ్యం కావట్లేదో ప్రశ్నించడానికి, మీ గలం విప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ముందు సమక్షంలో అందరూ కూడా వస్తారని కోరుకుంటూ, ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తరిమేద్దాం, సమాధానాన్ని నిలబెడతాం.